హైదరాబాద్ శివార్లోని జీడిమెట్లలో జరిగిన తల్లి అంజలి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన 10వ తరగతి బాలిక చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమన్మరాలని తెలియడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం 8 నెలల క్రితం బాలికకు నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అతను డీజే నడిపేవాడని, అతని ఫోన్ నెంబర్ కూడా శివ డీజే అని సేవ్ చేసుకుంది. తరచుగా ఫోన్లో మాట్లాడడం, మెసేజ్ లాంటివి చేస్తుందని తల్లి అంజలికి తెలిసి తమ 10వ తరగతి వయసులో ప్రేమ ఏంటని మందలించడంతో వారం రోజుల క్రితం బాలిక శివతో కలిసి వెళ్లిపోయింది. అయితే కేవలం 3 రోజుల క్రితమే ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని తొలగించుకోవాలని బాలిక తన ప్రియుడు శివతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. పథకం ప్రకారం నిన్న సాయంత్రం నల్గొండ నుంచి శివ వచ్చాడు. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా శివ వెనుక నుంచి ఆమెపై దాడి చేసి బెడ్షీట్తో ముఖాన్ని కప్పాడు. ఆ తర్వాత స్వయంగా కూతురే సుత్తితో శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో అంజలి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన నిందితురాలు తేజశ్రీ చెల్లి ప్రియా చేసిన వాంగ్మూలం మరింత భయానక విషయాలను వెలుగులోకి తెచ్చింది. చిన్న కూతురు ప్రియా మాట్లాడుతూ, ట్యూషన్ నుంచి వస్తున్న నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకురమ్మంది. పద వెళ్దామని తీసుకెళ్లిందని తెలిపింది. 20 నిమిషాల తర్వాత తాము ఇంటికి చేరుకోగా అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉందని పేర్కొంది. అమ్మను నేను చూసుకుంటా, నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకొనిరా, గల్లీలో ఆంటీ వాళ్ళకి ఎవరికి చెప్పకు అని అక్క చెప్పిందని వెల్లడించింది. అంతేకాకుండా మా అమ్మ ఇంకా చనిపోలేదు అని తెలుసుకున్న అక్క మళ్లీ శివకు కాల్ చేసింది. అమ్మ ఇంకా చనిపోలేదు, కాళ్ళు చేతులు ఆడిస్తోందని చెప్పింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చారు. సుత్తితో అమ్మ తలపై చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వెళ్లిపోయారని ప్రియా చెప్పింది. నేను అప్పుడే వచ్చాను. చూసేసరికి అమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. వెళ్లి చేతులు రుద్దాను, లేప ప్రయత్నం చేశాను, కానీ అక్క మాత్రం దగ్గర కూడా రాలేదు. అమ్మ చనిపోయింది, లేపి వేస్ట్ అని చెప్పిందని ప్రియ వివరించింది. ఈ మధ్య కాలంలో మన సమాజంలో మనసు కలిచివేసే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సమాజమే కారణమా, లేదా తల్లిదండ్రుల పెంపకమా, పిల్లల ఆలోచన విధానమా? పెద్దల పట్ల గౌరవం, ప్రేమ, సహనం వంటి విలువలు పిల్లల్లో తగ్గిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయం గడపకపోవడమే. పిల్లల మానసిక వికాసం పట్ల అందరూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రేమ, సహనం, శాంతి, గౌరవం వంటి విలువలు మళ్లీ బలపడాలి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.